మీ వంట మనందరింటాకి స్వాగతం సుస్వాగతం. శ్రీ బాలాజీ ఆంధ్ర స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆమన్గల్ వారికి ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. హాయ్ వదిన, ఈరోజు మీరు మీ టీవీ ప్రేక్షకులకు ఏ వంట హాయ్ వదిన, నేను ఈరోజు ఉలువ వడలు చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను చేయబోయే వంట ఉలువ వడలు. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉలువలు, శనగపిండి, పచ్చిమిరపకాయలు తురుము తీసుకోవాలి, ఉల్లిపాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, కొత్తిమీర, పుదీనా, సోడా, జీలకర్ర, వంట నూనె, క్యారెట్ తురుము. సరే వదిన, మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుందాం. వంట నూనె వడలు వేయించుకునేటట్టుగా చాలా ఎక్కువగా పోసుకోవాలి. వడలు మునిగేదాకా పోసుకోవాలన్నమాట. ఈ నూనె తాగే వరకు వదిన మనము ఇది ఉలువలని ఒక రోజు ముందుగా నైట్ నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి తొందరగా నానవన్నట్టు. నైట్ నానబెట్టుకుంటే కొంచెం మెత్తగా బాగా నానితే రుబ్బుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది అన్నట్టు. సరే వదిన, ఈ పిండిలో మనము ఫస్ట్ ఒక 4 స్పూన్లు శనగపిండి వేసుకోవాలి. ఇవి శనగపిండి వేసుకుంటే కొంచెం గట్టిగా కరకరలాడుతూ ఉంటాయి అన్నట్టు. వేసుకున్న తర్వాత ఇది ఉలవపిండి మెత్తగా రుబ్బుకోవాలా? మెత్తగా రుబ్బుకోవాలి వదిలి. కొద్దిగా పలుకులా ఉండేటట్టుగా ఉంటే కొంచెం బాగా వస్తాయి అన్నట్టు. ఇంకా గట్టిగా కాకుండా మామూలుగా. తర్వాత పచ్చిమిర్చి కొంచెం చిన్నగా కట్ చేసి వేయించుకోవాలి. కొద్దిగా చిన్న కట్ చేసి వేసుకోవాలన్నట్టు ఇందులో. తర్వాత కొత్తిమీర, పుదీనా, ఇంతమందుకు మీరు ఇలా చేశారా? చేశాను వదిన, చాలా చేశాను. మా పిల్లలకి ఇలా చేస్తే చాలా ఇష్టం, మంచిగా తింటారు. ఉలువలు కదా ఆరోగ్యానికి కూడా మంచిది అన్నట్టు. పిల్లలకి పెడితే ఇలా చేస్తే స్నాక్స్ గా సాయంత్రం పూట తినడానికి చాలా వీలుగా ఉంటుంది. ఉలువ చారు ఇలా చాలా ఇష్టపడతారు కదా, అందుకే ఒకటే వెరైటీ కాకుండా ఇలా వెరైటీ కూడా చేసుకోవచ్చు అన్నట్టు. అలాగే దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు తగినట్లుగా, ఎవరికి ఇష్టం ఎక్కువ తినాలనుకున్నప్పుడు ఎక్కువ వేసుకోవచ్చు, లేదా మామూలుగా తినాలనుకున్నప్పుడు తక్కువ ఎట్లా వేసుకోవచ్చు అని. ఒక చిటికెడు పసుపు, అలాగే మనం క్యారెట్ తరిగి పెట్టుకున్నాం కదా ముందుగా, ఇది కూడా వేసుకోవాలండి. ఇది నూనెలో వేస్తే మంచిగా కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇది క్యారెట్ తురుముకోవచ్చు. ఒకవేళ ముక్కలుగా కావాలనుకుంటే కట్ చేసి కూడా వేసుకోవచ్చు అన్నట్టు. దీన్ని మంచిగా బాగా కలుపుకోవాలి. ఇలా ఇలాంటి స్నాక్స్ ఐటమ్స్ పిల్లలకి ఎక్కువ ఎప్పుడు అన్నము అది అంటే రొటీన్ గా ఉంటది కదా, స్నాక్స్ అయితే కొంచెం చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా చేసి పెట్టుకోవచ్చు. ఎప్పుడు ఒకటే వెరైటీ కాకుండా పెద్దవాళ్ళు కూడా. సరే వదిన, ఇలా మొత్తం పూర్తిగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని వడల మాదిరిగా ఒత్తుకోవాలన్నట్టు. కవర్ పైన దీనికి ఆయిల్ వేసుకొని
వడల మాదిరిగా ఒత్తుకోవాలన్నట్టు. ఒత్తుకొని నూనెలో వేయించుకోవాలి. బాగా ఎర్రగా దూరగా వేయించుకోవాలన్నట్టు. ఇది చూడడానికి కొంచెం నల్ల నల్లగా ఉన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇది. కాకపోతే మీరు చూసి చెప్తారు కదా ఎలాగో. ఇవి ఎర్రగా ఇట్లా దూరగా వేయించుకోవాలన్నట్టు. ఇంకా కాస్త కొంచెం వేగితే బాగుంటుంది. ఇంకా మీ హ్యాబీస్ ఏంటో వదినా? హ్యాబీస్ అంటూ నాకు ఖాళీ టైం ఎక్కువ ఉండదు. నేను ఎక్కువ జాబ్ చేస్తుంటాను కదా, హౌస్ వైఫ్. సాయంత్రం పూట వచ్చేసి పిల్లలకి వంట చేసుకోవడం ఇట్లా ఐటమ్స్. నేను వెలుగు ఆఫీస్ లో అకౌంటెంట్ గా చేస్తున్నానండి. కాకపోతే ఇక టైం ఉండదు కదా. హాబీస్ అంటూ ఏం లేదు. కాకపోతే టైంలో టీవీ చూస్తూ ఉంటాను అంతే. ఇంకా వంటలు ఎక్కువ చూస్తా. మీ టీవీ వంట బాగానే చూస్తుంటాను నేను. దాన్ని చూస్తూనే చాలా రకాల ఐటమ్స్ నేర్చుకున్నాను ఇప్పటికి కూడా. వదిన ఏదైనా ఒక పాట పాడండి, కొంచెం మజా వస్తుంటది కదా వంట చేస్తుంటే. లేదు పుల్లవడలు ఇట్లా కొంచెం టేస్టీ అవుతుంటాయి. లేదు నాకు పాటలు అస్సలు రావు. కానీ ఒక చిట్కా చెప్పమంటే చెప్తా, హౌస్ వైఫ్ గా. అదొకటి తెలుసు నాకు. చెప్పండి. ఇప్పుడు చలికాలం కదా, చాలా శరీరం అంతా మొత్తం అదైపోతుంటది, పొడిబారిపోతుంటది కదా. దానికి మనం తులసి రసం తీసుకొని దాంట్లో కొంచెం పెరుగు తేనె నిమ్మరసం 2 చుక్కలు వేసుకొని శరీరానికి అట్టించుకొని ఒక అర్ధగంట సేపు కొద్దిగా అలా ఉంచి మంచిగా శనగపిండితో స్నానం చేస్తే చాలా మృదువుగా తయారవుతుంది శరీరం. బాగుంది వదిన. మాకు ఒక చిట్కా అందించినందుకు చాలా థ్యాంక్ యూ. వదిన నాకు పాటలు రావు, నేను చిట్కా చెప్పాను కదా, మరి మీరు పాట పాడాలి ఇప్పుడు. మీ గొంతు వినాలని నాకు చాలా కోరికగా ఉంది. ఇంత సడన్గా పాట పాడమంటే ఎలా పాడాలి? సరే మీకోసం ఒక పాట పాడండి కొంచెం. మామి కొమ్మ మీద గరాల గోరింక, సన్నజాజి తీగ మీద అందాల రాచిలక, ఎవరూ లేని కాకంట చక్కని గోరింక, అంతా ఉన్న ఒంటరి పాపం వన్నెల రాచిలక, మమతలు తెలియని ఆ గోరింకకు చిలకే తోడంట, మనసులు కలిసిన ప్రేమికులు ఒకరికి ఒకరంట, గున్నమామి కొమ్మ మీద గరాల గోరింక, సన్నజాజి తీగ మీద అందాల రాచిలక, గోరువంక తన గుండె గూటిలో చిలకను దాచింది, రామచిలక ఆ గోరు వంకని కను పాపనుకుంది, కాటుకెంత అడ్డు వచ్చినా కంటి చాటు స్వప్నమాగునా, చేతులెంత అడ్డు పెట్టినా గుండె మాటు సవడాగునా, కటిక హృదయాలు ఏమనుకున్నా ప్రేమొక వరమేగా, గున్నమామి కొమ్మ మీద గరాల గోరింక, సన్నజాజి తీగ మీద అందాల రాచిలక, ఎవరూ లేని కాకంట చక్కని గోరింక, అందరూ ఉన్న ఒంటరి. ఓకే, వావ్, చాలా బాగా పాడినావు. చాలా థ్యాంక్స్. అసలు ఎంత బాగా పాడినావు. రాదు అనుకుంటే ఎంత బాగా పాడినావు కదా. అసలు మీరంతా అడుగుతుంటే మీకోసం పాడవలసి వచ్చింది కదా. వదిన మీరు తరచుగా మీ ఇంట్లో ఏమి వంటలు చేస్తుంటారు? మామూలుగా పిల్లలకైతే ఎక్కువ శాతం నాన్ వెజ్ అంటే అసలు ఇష్టం ఉండదు. వెజ్ మామూలుగా వెజిటేబుల్స్ తీసుకొచ్చి ఎక్కువగా అవే చేస్తుంటాను. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తెచ్చి చేస్తుంటాను. నాన్ వెజ్ అయితే అంటే ఇంకా వేరే ఏం తినరు, అందుకే ఏం చేయమన్నట్టు. పిల్లలకు పిండి వంటలు అంటే అయితే చాలా ఇష్టపడతారు కదా. అదే వెరైటీస్ చేస్తుంటారు ఏంటి? స్వీట్స్ వెజిటేబుల్స్ అవి తీసుకొచ్చి చేస్తుంటాను. అంతే. షాపింగ్ చేస్తుంటారా అప్పుడప్పుడు? షాపింగ్ అయితే ఏమి ఉండదండి నాకు. అసలు వెళ్ళను బయటికి. ఎప్పుడో సండే అట్లా వెళ్తుంటాం బయటికి. రాపు రోడాలి నీకే. చిట్టి మీరు అట్లుంటే ఏం రాదు నాకు మాట్లాడాలి. ఓ నీకు ఇలా 2-3 ఐటెం పాటు నా వంటలు అయితే
మరీ వెడల్పుగా కాకుండా కొంచెం చిన్నగా రౌండ్గా వడల్లాగా ఒత్తుకోవాలి. వెడల్పు అయితే కొంచెం విరిగిపోతాయి అన్నట్టు. మీ పకోడీ లాగా ఇలా చేసుకోవచ్చు. పకోడీలాగా చేసుకోవచ్చు. అదే మళ్ళీ ఈ చలికాలంలో ఉలవల పిండి తీసుకొని స్నానానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పిండి చేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకొని స్నానం చేసుకుంటే చాలా నునుపుగా అవుతుంది అన్నట్టు శరీరం. ఉలవలు ఈ విధంగా కూడా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఉలవ కూడా అనగా ఇక్కడ వినలేదు. చాలా చేస్తుంటాను. ఉలవ వడలు ఇంట్లో ఎక్కువ చేస్తుంటాను. మా పిల్లలకి చాలా ఇష్టం కూడా చేసి పెడుతుంటాను. నేను చారును వడవలను వేయించి పెడుతుంటాను. అలాగే వెరైటీస్ బాగుంది. ఎక్కడ వినలేదు కూడా. నేనే ఒకసారి ఇలా ట్రై చేశాను. టేస్ట్ చాలా బాగుండే. మా ఆయన కూడా ఇంకా బాగుంది అన్నాడు. అందుకే ఇంకా అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నాను ఇలా. ఏం చదువుతుంది మీ పిల్లలు? పెద్ద బాబు 3rd క్లాస్, చిన్న బాబు LKG. మనకి నల్లగా ఉంటాయి. ఎర్రగా వేగేది మనకు సరిగా తెలియదు అన్నట్టు. చాలా కొంచెం గట్టిగా అయ్యే వరకు చూసుకొని కాల్చుకోవాలి. లోపల ఉడకకుంటే కొంచెం మరీ బాగుంటుంది అన్నట్టు. గట్టిగా కాల్చుకుంటే బాగుంటుంది. ఇది కలర్ తెలియదు కదా, కొద్దిసేపు ఎక్కువ వేయించుకోవాలి. ఇంకా ఇది వడలు అయిపోయాయి కదా, మనం దీన్ని గార్నిష్ చేసుకుందాము. సరే వదిన, వేడివేడిగా నోరు రుచే ఉలవ వడలు రెడీ అయినాయి. మనం టేస్ట్ చేసి చూద్దామా ఇంకా? సరే సరే అమ్మ నాన్న రండి, టేస్ట్ చేసి చూసి చెప్పండి కాస్త. చాలా రుచిగా ఉన్నాయి. చాలా బాగున్నాయి వదిన. మా ఇంట్లో కూడా ట్రై చేసేమని. మీ టీవీ ప్రేక్షకుల కోసం మాకు ఈ అవకాశం మళ్ళీ ఇంకోసారి రాదు కాబట్టి ఇంకొక ఐటెం చేసి చూద్దాం అనుకుంటున్నాం. స్వీట్ ఐటెం. ఏ ఐటమ్ వదిన? సేమియా పూర్ణాలు. ఏంటి నేను స్వీట్ ఐటమ్ అంటే మరి సేమియా పూర్ణాలు అంటారు. సేమియా ఏంటి, పూర్ణాలు ఏంటి? అసలు చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఏదో త్వరగా చూడాలనుకుంటున్నాను. అదే వెరైటీ చేసింది, ఏదో చూడాల్సిందే. త్వరగా చేస్తే చూడాలని, టేస్ట్ చేయాలని. సరే సేమియా పూర్ణాలు అన్నావు కదా, దానికి ఏమేమి తీసుకోవాలి వద్దా? కావాల్సిన ఐటమ్స్: కప్పు సేమియా, కప్పు బియ్యం,
కప్పు శనగపప్పు, అరకప్పు మినపప్పు, కాజు, కిస్మిస్, చెరీస్, బాదం, ఇలాచి, కప్పు బెల్లం, వంట నూనె. బియ్యం మినపప్పు నానబెట్టుకోవాలి 4 గంటల సేపు. తర్వాత మిక్సీకి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత అంటే దోశల పిండి లాకనా లేకుంటే కొంచెం గట్టిగా రుబ్బుకోవాలా, ఎలా వదిలేదు? మామూలుగా మోతాదుగా బోండం అలా వేసేటట్టు ఉండాలి, మామూలుగా మోతాదుగా ఉండాలి. తర్వాత బియ్యం అది శనగపప్పు అది ఉడికిన తర్వాత బెల్లం వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అంటే ఇది కొంచెం పలుకు ఉండగాలనా కొద్దిగా మరీ మెత్తగా ఉడకబెట్టుకోవాలా వదిలేదు? మెత్తగా రుబ్బుకొని మెత్తగా రుబ్బి పెట్టుకున్న తర్వాత మేము టైం చాలాసేపు కేటాయించాల్సి వస్తుందని మేమే రుబ్బి పెట్టుకున్నాం. ఇవన్నీ పూర్ణం రుబ్బి పెట్టుకున్నాం. ఇది బియ్యం పిండి రుబ్బి పెట్టుకున్నాం. కాకపోతే ఇలాచి మెత్తగా దంచేసి ఇంట్లోకి వేయాలి. బాదం ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. ముందుగా కడాయి స్టవ్ పై పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి నెయ్యి పోసి కాజు, బాదం, కిస్మిస్ వేయించుకోవాలి మోతాదుగా. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే ఇవి మళ్ళీ పూర్ణంలో కలుపుకోవాలా? ఇది పూర్ణంలో కొంచెం కలుపుకోవాలి. నూనె పోసుకోవాలి. అంటే ఇవి నూనెలో వేయించుకోవాలా లేకుంటే కొంచెం తక్కువ నూనె వేసి అంటే మునిగే వరకు పోసుకోవాలా? అది తగినంత. ఎవరు నేర్పించారు? మా అత్తగారు. అంటే మీ అత్తగారికి బాగా వచ్చారని? మా అత్తమ్మకు వెరైటీస్ చాలా వచ్చు. అంటే మీరు ఇంతవరకు ట్రై చేసి రకరకాలుగా చేస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చినాకనే ఇక్కడ వచ్చినాకనే ఎక్కువ ఐటమ్స్ చాలా నేర్చుకున్నాను. బాదం కాజు కిస్మిస్ వేసుకొని ఇలా కలుపుకొని ఉండలు అంటే కొంచెం మంట ఎక్కువ పెట్టుకుని తొందరగా వేగుతుంది నూనె.